ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. సిఆర్డీఏ పరిధిలో అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 904 కోట్ల వ్యయంతో రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. జిల్లాల పునర్విభజన, జిల్లా పేర్ల మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేబినెట్లో చర్చ జరగనుంది. కొన్ని సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలపైన సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నారు. ప్రధానంగా పరోల్ అంశంతో పాటు మంత్రుల వ్యవహార శైలి, ఇతర అంశాలపైన చర్చించే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు నిన్న జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన చర్చ జరగనుంది. కొన్ని విషయాల్లో మంత్రులు జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు చెప్పే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. సిఆర్డీఏ పరిధిలో అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 904 కోట్ల వ్యయంతో రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. జిల్లాల పునర్విభజన, జిల్లా పేర్ల మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేబినెట్లో చర్చ జరగనుంది. కొన్ని సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలపైన సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నారు. ప్రధానంగా పరోల్ అంశంతో పాటు మంత్రుల వ్యవహార శైలి, ఇతర అంశాలపైన చర్చించే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, నిన్న జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన చర్చ జరగనుంది.